హలో మిత్రమా, నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద విరక్తి కలిగి అసలు దీన్ని ఏం చేయాలో అర్థం కాని సందర్భంలో ఒక ఫ్రెండ్ నన్ను ఒక 3 సెంటెన్సెస్ ఇచ్చి కరెక్ట్ చేయమన్నాడు. ఆ 3 సెంటెన్సెస్ ఏంటంటే, ఐ కెన్ డిఫీట్ యూ ఇన్ బైక్ రేస్. ఐ ఆమ్ ఏబుల్ టు డిఫీట్ యూ ఇన్ బైక్ రేస్. ఐ కెన్ బి ఏబుల్ టు డిఫీట్ యూ ఇన్ బైక్ రేస్. ఈ మూడిట్లో ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని అడిగాడు అనమాట. సో ఈ మూడిట్లో ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏమై ఉంటుంది? ఐ కెన్, ఫస్ట్ సెంటెన్సా ఐ కెన్ డిఫీట్ యూ ఇన్ బైక్ రేస్, సెకండ్ సెంటెన్సా ఐ ఆమ్ ఏబుల్ టు డిఫీట్ యూ ఇన్ బైక్ రేస్, థర్డ్ సెంటెన్సా ఐ కెన్ బి ఏబుల్ టు డిఫీట్ యూ ఇన్ బైక్ రేస్. అసలు ఈ మూడిట్లో ఏ సెంటెన్స్ కరెక్ట్, ఏ సెంటెన్స్ ఇన్కరెక్ట్ అని నా తల బీక్కొని జుట్టు బీక్కున్నా కూడా నాకు అర్థం అవ్వలేదు. కానీ మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఏది కరెక్ట్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఇక్కడ హౌ అండ్ వెన్ టు యూజ్ కెన్ అండ్ ఏబుల్ టు. ఎప్పుడు కెన్ని యూజ్ చేస్తాం, ఎప్పుడు ఏబుల్ టుని యూజ్ చేస్తాం అనేది తెలిస్తే అసలు ఆ ముందు ఇచ్చిన 3 సెంటెన్సెస్లో ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అనేది తెలుస్తుంది. ముందు ఈ కెన్ కానీ ఏబుల్ టు కానీ మనము ఎబిలిటీని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఎబిలిటీ అంటే ఏంటి? మన శక్తి సామర్థ్యం. ఈ పని నేను చేయగలను, ఈ పని నేను చేయలేను, నాకు శక్తి సరిపోదు, నాకు ఆ సామర్థ్యం లేదు, ఆ సామర్థ్యం నాకు ఉంది అని చెప్పే సందర్భం. సో ఏ సందర్భంలో కెన్ యూజ్ చేయొచ్చు? ప్రెజెంట్లో, పాస్ట్లో ఎబిలిటీ చెప్పాలంటే కెన్ని యూజ్ చేయలేము, కుడ్ని అయితే యూజ్ చేయొచ్చు. అలాగే ఫ్యూచర్లో కూడా మనం కెన్ని యూజ్ చేయలేము. బట్ ఏబుల్ టు అనేది మాత్రం ప్రెజెంట్లో యూజ్ చేయొచ్చు, పాస్ట్లో యూజ్ చేయొచ్చు, ఫ్యూచర్లో కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ హౌ టు యూజ్ కెన్. కెన్ని ఎలా యూజ్ చేయాలంటే, ఫస్ట్ కెన్ యూజ్ చేయడానికి స్ట్రక్చర్ ఏంటంటే, ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ అంటే ఏముంటాయి? ఐ నుంచి దే వరకు. ఐ, యు, వి, హీ, షీ, ఇట్ అండ్ దే. అలాగే తర్వాత కెన్ని ఎలాగో యూజ్ చేస్తాం. కెన్ తర్వాత V1 యూజ్ చేయాలి. V1 అంటే ఏంటి? ఇక్కడ ఈట్, ఏట్, ఈటెన్. ఇందులో V1 ఈట్, V2 ఎయిట్, V3 ఈటెన్. అలాగే గెట్, గాట్, గాట్. సో ఇది V1, ఇది V2, ఇది V3. సో V1 లో ఉన్న వెర్బ్ ఫామ్ ని మనము కెన్ తర్వాత యూజ్ చేయాలి, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఎప్పుడు యూజ్ చేస్తాం ఈ కెన్ అంటే, యూజ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ ఇన్ ద ప్రెసెంట్ టైం. ప్రస్తుతం మీకు ఏ శక్తి సామర్థ్యం ఉంది, మీరు ఏమి చేయగలరు, అలాగే మీరు చేయలేని పనులను కూడా మీరు ప్రస్తుతం చెప్పాలనుకుంటే కెన్ ని యూజ్ చేయండి. సో మీనింగ్ ఏంటి ఇక్కడ? కెన్ మీన్స్ సమ్వన్ హ్యాస్ ద ఎబిలిటీ టు సంథింగ్. కెన్ అంటే ఒక వ్యక్తికి ఒక పని చేయటానికి ఎబిలిటీ ఉంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నేను సైకిల్ తొక్కగలను. ఐ కెన్ రైడ్ ఏ బైసైకిల్. నేను సైకిల్ తొక్కగలను. అలాగే నేను సైకిల్ తొక్కలేనని కూడా మాట్లాడొచ్చు. ఎలాగా? ఐ కెనాట్ రైడ్ ఏ బైసైకిల్. ఐ కెనాట్ రైడ్ ఏ బైసైకిల్ అని కూడా మనం మాట్లాడొచ్చు. చేయగలను అని చెప్పొచ్చు, ఐ కెన్ రైడ్ ఏ బైసైకిల్. చేయలేను అని చెప్పొచ్చు, ఐ కెనాట్ రైడ్ ఏ బైసైకిల్. అలాగే అతను మంచి పాట పాడగలడు. హీ కెన్ సింగ్ ఏ గుడ్ సాంగ్. హీ కెనాట్ సింగ్ ఏ గుడ్ సాంగ్. అతను పాడగలడు, పాడగలగలేడు. అలాగే ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలదు. షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. అలాగే హౌ టు యూజ్ ఏబుల్ టు. ఏబుల్ టుని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇది కూడా ఎబిలిటీని చెప్పటానికే యూజ్ చేస్తాం. కాకపోతే ఏబుల్ టుని మనం పాస్ట్లో యూజ్ చేయొచ్చు, ప్రెజెంట్లో యూజ్ చేయొచ్చు, ఫ్యూచర్లో కూడా యూజ్ చేయొచ్చు. అంటే ప్రస్తుతం నాకు ఒక ఎబిలిటీ ఉందని ఏబుల్ టు యూజ్ చేసి మాట్లాడొచ్చు, పాస్ట్లో నాకు ఎబిలిటీ ఉందని ఏబుల్ టు యూజ్ చేసి మాట్లాడొచ్చు, ఫ్యూచర్లో కూడా నాకు ఒక ఎబిలిటీ ఉందని ఏబుల్ టు యూజ్ చేసి మాట్లాడొచ్చు. సో ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ ఇచ్చిన స్ట్రక్చర్ ఏంటంటే,
సబ్జెక్టు ఐ నుంచి దే వరకు. ఈజ్ అంటే ప్రెజెంట్, వాజ్ అంటే పాస్ట్, విల్ బి అంటే ఫ్యూచర్. ఈజే కాదు ఆర్ కూడా మనకు వస్తుంది. అలాగే యామ్ కూడా వస్తుంది ఒకవేళ ఐ అయితే. సో ఏబుల్ టు అనేది కామన్, తర్వాత V1 వాడతాం, తర్వాత ఆబ్జెక్ట్. సో ఏబుల్ టు అంటే మీనింగ్ ఏంటి? హ్యావింగ్ ద స్కిల్ ఆర్ ఎబిలిటీ ఆర్ కెపాసిటీ డూ సంథింగ్. ఏబుల్ టు అంటే నీకు ఆ పని చేయటానికి ఎబిలిటీ ఉంది, కెపాసిటీ ఉంది, అలాగే నైపుణ్యం స్కిల్ కూడా ఉందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎట్టకేలకు ఆ పరీక్షలను పూర్తిగా రాయగలిగాను. ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ ద ఎగ్జామ్ సక్సెస్ఫుల్లీ. సో పాస్ట్ లో ఉన్న ఎబిలిటీ ఏంటంటే ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ ది ఎగ్జామ్ సక్సెస్ఫుల్లీ. ఒకవేళ ఐ వాజ్ ఏబుల్ టు రీడ్ 3 hours ఇన్ మై యంగ్ ఏజ్. ఐ వాజ్ ఏబుల్ టు రీడ్ 3 hours ఇన్ మై యంగ్ ఏజ్. నేను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు, నేను వయసులో ఉన్నప్పుడు రోజుకి లేకపోతే 3 గంటలు కంటిన్యూస్ గా చదవగలిగే వాడిని అని పాస్ట్ ఎబిలిటీని కూడా ఏబుల్ ని యూజ్ చేసి మాట్లాడుతున్నాం. అలాగే ప్రెజెంట్ ఎబిలిటీ కూడా మాట్లాడొచ్చు, ప్రస్తుతం ఉన్న మన శక్తి సామర్థ్యాన్ని కూడా మాట్లాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఎప్పటికీ ఆ పనిని చేయగలడు. హీ ఈజ్ ఏబుల్ టు డూ దట్ వర్క్ ఎనీ టైమ్. ఆ పని ఎప్పుడైనా ఎప్పటికైనా అతను చేయగలడు, ప్రెజెంట్ ఎబిలిటీ. అలాగే ఫ్యూచర్ ఎబిలిటీ కూడా మనము ఏబుల్ టు యూజ్ చేసి మాట్లాడొచ్చు. మీరు ఈ సాయం చేయగలరా? విల్ యూ ఏబుల్ టు హెల్ప్ విత్ దిస్. ఈ సహాయం మీరు చేయగలరా అని మనము ఏబుల్ ని పాస్ట్ లో, ప్రెజెంట్ లో, ఫ్యూచర్ లో మనం మాట్లాడొచ్చు. కానీ కెన్ను మాత్రం ఓన్లీ మనము ప్రెజెంట్ లోనే ఒక ఎబిలిటీ ఉందని మనం మాట్లాడొచ్చు. అలాగే కుడ్ని కూడా మనము పాస్ట్ ఎబిలిటీ కింద మాట్లాడొచ్చు. కుడ్ని కూడా మనం మాట్లాడొచ్చు. బట్ ఇందాక చెప్పిన సెంటెన్స్ లో తప్పు ఎక్కడుందంటే, ఏబుల్ టు అనేదే ఒక ఎబిలిటీ, కెన్ కూడా ఎబిలిటీ చెప్తుంది. సో అలాంటప్పుడు ఏదో ఒకటి యూజ్ చేయాలి, రెండు యూజ్ చేయకూడదు. ఇలా రాస్తే తప్పు. ఎలాగంటే ఇక్కడ చూడండి, అయితే నువ్వు రాయాల్సింది ఐ కెన్ డిఫీట్ యూ ఇన్ బైక్ రేస్. బైక్ రేస్ లో నేను ఓడించగలను అని రాయాలి. లేకపోతే ఐ ఆమ్ ఏబుల్ టు డిఫీట్ యూ ఇన్ బైక్ రేస్ అని రాయాలి. బిఆర్ అంటే బైక్ రేస్. అలాగే ఐ కెన్ బి ఏబుల్ టు డిఫీట్ యూ ఇన్ బైక్ రేస్ అని మనం రాయకూడదు. ఇలా రాస్తే ఇన్కరెక్ట్. ఎందుకంటే కెన్ అంటేనే ఎబిలిటీ, మళ్ళీ ఏబుల్ టు ఎందుకు యూజ్ చేయటం? మళ్ళీ రెండు పక్క పక్కన యూజ్ చేయాల్సిన పని లేదు. సో దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రైట్. ఐ కెన్ డిఫీట్ యూ ఇన్ బైక్ రేస్ ఆర్ ఐఎమ్ ఏబుల్ టు డిఫీట్ యూ ఇన్ బైక్ రేస్. సో ఈ విధంగా మనము కెన్ కి ఎబిలిటీకి డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీకోసం కొన్ని ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చాను, అవి మీరు చేసి నాకు కామెంట్ చేయండి. మీకోసం నేను ఒక 2 ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అయితే చేస్తాను. ఫస్ట్ చూద్దాం. ఐ డాష్ స్విమ్ అక్రాస్ ది రివర్ వెన్ ఐ వాజ్ యంగర్. సో వాజ్ అంటున్నాడంటే పాస్ట్. సో పాస్ట్ అంటే మనం ఏం యూజ్ చేయాలి? కుడ్ అన్న రావాలి, లేకపోతే వాజ్ ఏబుల్ టు అన్న రావాలి. సో అది ఎక్కడుంది ఇక్కడ ఆప్షన్? సో థర్డ్ వన్ ఇస్ ది రైట్ ఆప్షన్. అలాగే షీ డాష్ స్పీక్ 3 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్లీ. సో ఆమె 3 లాంగ్వేజెస్ ని ఫ్లూయెంట్ గా మాట్లాడగలదు అంటే ప్రెజెంట్ ఎబిలిటీ. సో కెన్ ని మనం యూజ్ చేయాలి. ఏ ఇస్ ది రైట్ ఆప్షన్. సో ఈ విధంగా రిమైనింగ్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కూడా మీరు ట్రై చేసి మీ ఆన్సర్స్ ని నాకు కామెంట్ రూపంలో తెలపండి.
సో కీ కూడా ఇచ్చాను. ఆ కీ కూడా మీరు చేసిన తర్వాత చూసుకోండి. అలాగే ఎప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్‌గా మీ మొబైల్ ఫోన్‌లకి రావాలంటే ఇక్కడున్న స్కానర్‌ని స్కాన్ చేసినా మన వాట్సాప్ గ్రూప్‌లోకి వస్తారు. లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్‌లోకి వెళ్తే మన టెలిగ్రామ్ ఛానల్ లింకు, వాట్సాప్ ఛానల్ లింకు, అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింకు అన్ని లింక్స్ అక్కడున్నాయి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నేను ఆ గ్రూప్స్‌లో పోస్ట్ చేస్తాను. పీడిఎఫ్‌తో పాటు మీకు అవి వస్తాయి. So click that link and join in our Ingvita YouTube channel. Thank you all for watching and please do subscribe and share our Ingvita YouTube channel.